జీతం లేని చాకరీ. మేము హై స్కూల్లో చదువుకునే కాలంలో స్త్రీలకు విద్య అవసరమా కాదా అని ఒక డిబేట్లు జరుగుతుండేవి. అవసరమని కొంతమంది, అవసరం లేదని కొంతమంది వాదించేవాళ్ళు. అప్పుడు కూడా ఆడపిల్లలు తక్కువ మంది స్కూళ్ళలో ఉండేవాళ్ళు. అయినా కూడా ఆ చర్చకి ఒక చోటుగా స్కూల్ ఉండేది. ఈరోజు ఆడపిల్లలకు చదువు అవసరమా లేదనే చర్చనే లేదు. ఖచ్చితంగా చదువుకోవాలనే దగ్గరికే జనమందరూ వచ్చారు. అలాగే ఆడపిల్లలు ఉద్యోగాలు చేయొచ్చా చేయకూడదా అనే ఒక చర్చ ఉండేది. గుండమ్మ కథలో ఆడవాళ్ళందరూ ఉద్యోగాలకు వచ్చినాక మగవాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయింది, నిరుద్యోగం వచ్చిందని ఒక పాట ఉంది, దిక్కుమాలిన పాట. ఈరోజు అలాంటి చర్చే లేదు. అందరూ పని చేయాల్సిందే అంటున్నారు. అంతేకాదు, వరకట్నం చదువుకున్న అమ్మాయిలైతే తక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగం చేసే అమ్మాయి అయితే వరకట్నం అక్కర్లేదండి పోజులు కూడా పెడతా ఉన్నారు. ఈ రోజున ఇన్ని మార్పులు వచ్చినా ఇంట్లో చాకిరీలో మార్పు రాల. పురుషుడి జీతం 20,000 నెలకు అనుకోండి. భార్య కసువడుచటం, అంట్లు దావడం, బట్టలు ఉతకటం, బ్రష్ పేస్టు పెట్టడం, వేడి నీళ్ళు పెట్టడం, టవల్ వేయడం, మొక్కలుంటే నీళ్ళు పోయడం, ఇల్లు సర్దడం, బూజు దులపడం, పచారీలు కొనడం, భర్తతో కాపురం, పిల్లల్ని కనడం, పిల్లల్ని సాకటం, ఇన్ని పనులు చేస్తుంది. వీటిలో ఒక్కొక్క పనికి పని మనుషులను పెట్టుకుంటే, ఇల్లు ఊడ్చేదానికి పని మనిషిని పెట్టుకుంటే ఎంత అవుతుంది, అంట్లు తోమేదానికి పని మనిషిని పెట్టుకుంటే ఎంత అవుతుంది, బట్టలు ఉతకడానికి విడిగా పెట్టుకుంటే ఎంత అవుతుంది, వంటకి మనిషిని పెట్టుకుంటే ఎంత అవుతుంది, తోట పనికి మనిషిని పెట్టుకుంటే ఎంత అవుతుంది. సరే నేను ఇంక సంసారం చేయడానికి పిల్లలు కనడానికి మనిషిని పెట్టుకొని చెప్పడం లేదు, అది ఎంత అయింది ఎవరు లెక్కేలేరు. ఇంత చేస్తే ఆయనకు వచ్చిన జీతంలో సగం ఆమెకి ఇస్తే కానీ ఈ పనులన్నీ జరగవు. దమ్మిడీడు ఇల్లు ఎవరి పేరుతో ఉంటుంది, ఇల్లు ఎవరి పేరుతో ఉంటుంది. వంటింట్లో విప్లవం వస్తే ఎవరికి మేలు? వంటింట్లో విప్లవం వచ్చి మాడ్యులర్ కిచెన్ వచ్చింది, దాంట్లో మిక్సీ వచ్చింది, స్టవ్ వచ్చింది, గ్యాస్ బండ్ వచ్చిందని అనుకుంటాం. కానీ వంట చేసే పని మాత్రం లేకుండా పోదు, అది అలానే ఉంటుంది. భార్యాభర్త ఇద్దరూ బయట వెళ్ళి ఆఫీసుల్లో కానీ టీచర్గా కానీ మరో రకంగా కానీ పనిచేయాల్సి వస్తే ఇంట్లో పనిని ఇద్దరూ పంచుకుంటారా? దీని పరిష్కారాలు ఏంది? పనిని పంచుకోవటం మొదటి పరిష్కారం. అభివృద్ధి అయిన సమాజాల్లో ఇంట్లో పనిని భర్త భార్య ఇద్దరు పంచుకోవడం జరుగుతుంది. భర్త కానీ పని పంచుకోనంటే ఆ ఇల్లు సజావుగా నడవదు. బిడ్డ యొక్క పనిని కూడా ఇద్దరు పంచుకుంటానంటేనే పిల్లల్ని కంటానంటున్నారు. పిల్లల్ని కనడమే పెద్ద పని, 10 నెలలు పెద్ద కార్యక్రమం. తర్వాత పెంచడానికి కూడా భర్త సహకరించకపోతే ఏం చేయాలి? భార్య పేరుతో కొంత ఆదాయం ఉంచాలా, ఇల్లు లాంటిది కట్టుకుంటే ఇద్దరి పేరుతో ఉండాలా? ఇవి కొన్ని పరిష్కారాలుగా చెప్తా ఉన్నారు. ఒక ఆమె నా జీతం ఏందో తెలియదు, ఏటీఎం ఉంది కానీ ఆ ఏటీఎం కార్డు నా భర్త దగ్గర ఉంటుంది అని అంటుంది. జీతంగా వచ్చిన డబ్బంతా భర్త చేతిలో పెట్టి సిటీ బస్సుకు పోవాలంటే భర్తని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఎక్కువ సందర్భాలు ఇలా జరుగుతూ ఉంది. ఇంటి పనులకు డబ్బు అడగాల, విడిగా బ్యాంక్ అకౌంట్ ఉంచుకొని ఇంటి అవసరాలకి ఆమె నేరుగా నిర్ణయం తీసుకుని వాడేటట్టుగా ఎందుకు ఉండకూడదు? పేరు పార్వతీ నిలయం, సరస్వతి నిలయం, లక్ష్మీ నిలయం అని పేరు పెడతారు. ఇల్లు మాత్రం భర్త పేరుతో ఉంటుంది. వంటింటికి నువ్వు మహారాణి అంటాడు, అంటే వంటింటికే మహారాణి, ఇల్లంతా ఆయన పేరుతో ఉంటుంది. ఆ వంటింటికి కూడా భర్తను రానిదామే ఈ వంటిళ్ళనే ఈ రాజ్యాన్ని కూడా ఆక్రమిస్తారని భయంతో పురుషాధిక్య భావజాలం ఉన్నంతకాలము ఈ వివక్ష ఉంటుంది. ఈ వివక్షకి పరిష్కారం భార్యాభర్త ఇద్దరు కూడా సమానమే కుటుంబాన్ని నడపడంలో, పిల్లల బాధ్యత తీసుకోవడంలో అని నమ్మి ఆ రకమైన ప్రవర్తనని ఏర్పరచుకోవడమే సరైంది. భార్య అటువంటి ప్రవర్తన ఉండాలి అని చెప్పి భర్తను అడిగితే దాన్ని ధిక్కారం కింద భావించకుండా పరస్పర అవగాహనతో ముందుకు నడిస్తేనే కుటుంబం అనేది నడుస్తుంది. పనిని పంచుకోవడం జరగాలి. ఆస్తులు వనరులు కూడా ఇద్దరు సమాన హక్కుదారులనే భావజాలం రావాలి. ప్రభుత్వం వారు కూడా ఒక చట్టాన్ని చేశారు. ఆడపిల్ల మగపిల్ల బిడ్డలుగా ఉంటే ఇద్దరికి ఆస్తిలో సమాన భాగాలు ఇవ్వమని. దాన్ని అమలు చేయాలి. ఆస్తి హక్కు స్త్రీకి సక్రమంగా అమలు జరిగితే
ఈ రోజున వరకట్న జాడ్యం పోవడానికి దారి ఏర్పడుతుంది.